ఫిబ్రవరి 20 తేదీన మంత్రి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన మంత్రులు, ముఖ్య నేతలతో ఒక జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ మరుసటి రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా ప్రముఖంగా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వార్తలు కూడా వచ్చాయి. ఆ రోజు జూమ్ కాన్ఫరెన్స్ లో నారా లోకేష్ గారు పరోక్షంగా ఇచ్చిన ఆదేశాలు రెండు. ఒకటి, ఫిబ్రవరి 21, 22 తేదీల్లో లోక్సభ నియోజకవర్గాల వారీగా 3 పార్టీలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉమ్మడిగా మీడియా సమావేశాలు నిర్వహించి వైఎస్ఆర్సీపీ అన్నది హిందూ వ్యతిరేక పార్టీగా తయారైపోయింది అని మీడియా సమావేశాల్లో విమర్శించాలి అన్నది ఒకటి. 2, ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధార్మిక సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వైఎస్ఆర్సీపీని వెండగట్టాలి, వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ అని ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో విమర్శలు చేయించాలి అన్నది రెండో ఆదేశం. ఈరోజు 26వ తేదీ. కానీ నారా లోకేష్ గారు ఇచ్చిన ఈ 2 ఆదేశాలు కూడా అమలు కాలేదు. ఎందుకు అమలు కాలేదు? నారా లోకేష్ గారు చెప్పిన మొదటిది ఏంటి? మీడియా సమావేశంలో జనసేన పార్టీ మంత్రులు, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలి అన్నారు. కాబట్టి నారా లోకేష్ గారు ఒక జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇచ్చిన ఆదేశాలని అమలు చేయడానికి, అందులో ఇన్వాల్వ్ అవడానికి జనసేన పార్టీ, ఇతర పార్టీలు సుముఖంగా లేవా అన్నది ఒకటైతే, 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు ధార్మిక సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వైసీపీ మీద బురద జల్లించాలి. మనం చెప్తూ ఉంటే, మన మీడియా చెప్తుంటే పెద్దగా మైలేజ్ రావడం లేదు. అదే స్వామీజీలు, ధార్మిక సంస్థల ప్రతినిధుల్ని చూజ్ చేసుకొని వాళ్ళ ద్వారా వైసీపీ మీద అటాక్ చేస్తే హిందువుల్లో కాస్త రెచ్చగొట్టడం అనేది ఈజీ అవుతుంది అన్నది ప్రాథమికంగా ప్రభుత్వ పెద్దల ఆలోచన అన్నది చాలా క్లియర్. దీంట్లో గందరగోళం అంటూ ఏమీ లేదు. ఇప్పటి వరకు ఈ లడ్డు అంశం మొదలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ల డిబేట్లలో కనిపించే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒకరిద్దరు స్వామీజీలు తప్ప మిగిలిన ఎవరు కూడా స్పందించలేదు. కొందరితో బలవంతంగా లేఖలు రాయించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది తూతు మంత్రంగానే వ్యవహారం ఉంది, కానీ ఎక్కడ హార్ట్ఫుల్ గా తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టు ప్రచారం జరిగింది. అన్నింటికి మించి బీజేపీ వాళ్ళు కూడా అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే నిష్ఠూరం ఆడితే మాధవ్ గారు ఒకరోజు మీడియా సమావేశంలో పాల్గొన్నారు, కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తున్నంతగా క్యాంపెయిన్ బీజేపీ వాళ్ళు దీని మీద మాట్లాడడం లేదు. అసలు బీజేపీ పెద్దలు, ఢిల్లీ పెద్దలు దీని మీద మొత్తం అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఆలయ ప్రతిష్టను మొత్తం పనంగా పెడుతున్నారు అన్నది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ మతపరమైన ఈ రాజకీయం చూసి ఒక విధంగా బీజేపీ పెద్దలు కూడా ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుండి మరి ఇంత హిందుత్వవాది అయిపోయారు అన్నది కూడా బీజేపీ సర్కిల్స్ లో ఒక పెద్ద ఎత్తున చర్చ. హిందుత్వవాది కాలేదు, ఏమీ కాలేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడం కోసం తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు చంద్రబాబు అన్నది మెజారిటీ బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన. అందుకే వాళ్ళు ఎక్కడా కూడా పెద్దగా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఒకవేళ బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తగ్గట్టు అంత తీవ్రంగా ఓకే మేము కూడా సపోర్ట్ గా ఉంటామని వచ్చి ఉంటే ఇంకా ఏ స్థాయిలో ఈ ప్రచారాలు, ఈ ప్రాపగాండా, ఈ పరిస్థితులు దిగజారి ఉండేవో అంతు చిక్కని అంశమే. కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు ఈ అంశంలో చూసి చూడనట్టుగా ఉన్నారు. కాకపోతే ఎంపీల అవసరం ఉంది, కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వైఖరిని ఖండించడం లేదు, కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో సమర్థించేందుకు కూడా ముందుకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు అది కలిసింది, ఇది కలిసింది అని ఆ స్థాయిలో ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్ళు కూడా భయకంపితులవుతున్నారు. వెంకటేశ్వర స్వామితో ఇలాంటి ప్రచారం ఏంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పినట్టు ధార్మిక సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని కూడా, రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించలేకపోయారు. ఎందుకు? ఇక్కడ చాలా సింపుల్. కల్తీ జరిగింది నెయ్యిలో, కాబట్టి ఆ కల్తీ చేసిన వాళ్ళని ఉరి తీయాలనుకుంటున్నాం బహిరంగంగా అంటే ప్రతి హిందువు మంచి పని అంటారేమో, కానీ ఆ పని చేయకుండా కేవలం రాజకీయంగా వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదంలో అది కలిసింది, ఇది కలిసింది అంటూ నిత్యం ఇదే ప్రచారం చేస్తూ ఉండడంతో దీనివల్ల ఏం జరుగుతోంది? అల్టిమేట్ గా హిందువుల మనోభావాన్ని దెబ్బతింటున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోంది. వెంకటేశ్వర స్వామి మహిమకు చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా పరీక్ష పెడుతూ ఉన్నారు. నిజంగా ఇన్ని జరిగి ఉంటే వెంకటేశ్వర స్వామి ఊరుకుంటారా అనే ఒక ప్రాథమిక ప్రశ్నను కూడా చంద్రబాబు నాయుడు గారు తెస్తూ ఒక విధంగా దైవ మునికిని కూడా ప్రశ్నార్థకం చేసే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళకు అందరికీ తెలుసు, అందరికీ రిపోర్ట్లు ఉంటాయి ఏం జరిగింది అసలు అన్నది. ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ ఎజెండాలో భాగంగానే చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు కాకుండా ప్రాపగాండాకు ఎక్కువగా వైసీపీని టార్గెట్ గా చేసుకొని తన ప్రతిష్ట కోసం తిరుమల ప్రతిష్టను కూడా దెబ్బతీయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాడకుండా ప్రచారం చేస్తూ ఉన్నారన్నది అందరికీ, స్వామీజీలతో సహా అందరికీ అర్థమైపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ స్థాయిలో తెగించి అది కలిసింది, ఇది కలిసింది అని అంటున్నారు, కానీ స్వామీజీలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇతరులకు కావచ్చు మరి అంత అలాంటి మాటలు మాట్లాడి పాపం మూటగట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నది వాళ్ళకు తెలుసు. అందుకే ఎక్కడ కూడా ఈ విషయంలో నారా లోకేష్ గారి ఆదేశాలు అమలయ్యేలాగా పరిస్థితులు కూడా కలిసి వచ్చినట్టుగా లేవు. చాలా పెద్దగా ప్లానే చేసినట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కాకపోతే ఎప్పటికప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తూ ఉండేసరికి
ఒకవేళ ధార్మిక సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినా ఆ సమావేశాలు ఎలా జరుగుతున్నాయనేది ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే ఈ లడ్డూ వ్యవహారం వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అంశాలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబాలకు సంబంధించిన కంపెనీల ఇన్వాల్వ్మెంట్, ఎవరెవరు నెయ్యి సప్లై చేశారు, ఈ దొంగ కంపెనీలు, ఈ కల్తీ కంపెనీలు ఎప్పుడు ఎవరి హయాంలో ఎంటర్ అయ్యాయి, ఇవన్నీ ప్రశ్నలు అన్ని బయటకు వచ్చాయి. 2018లో కేవలం సువాసన కోసమే ప్రత్యేకంగా నెయ్యి ఎందుకు కొనాల్సి వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. ఇలాంటివన్నీ ప్రశ్నించకుండా ఏదో వైసీపీని రాజకీయంగా టార్గెట్ చేయడానికి ధార్మిక సంస్థల ప్రతినిధులు వచ్చి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడితే వాళ్ళ క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఓహో, వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయారు టీడీపీలో, వీళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. అన్నింటికి మించి ఏదైనా ధార్మిక సంస్థల ప్రతినిధులు వాళ్ళుగా సమావేశాలు పెట్టుకుంటే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అలాంటి ధార్మిక సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన తర్వాత అవి టీడీపీ పెయిడ్ మీటింగులు కానీ ఎవరైనా చూస్తారు. ఈ విషయం స్వామీజీలకు, ధార్మిక సంస్థల ప్రతినిధులకు కూడా తెలుసు కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు ఎవరు పెద్దగా ముందుకు రాలేదు. కాకపోతే ఫిబ్రవరి 22 నుంచి 26 వరకు ధార్మిక సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలనుకున్నారు. ఆ సమయం మించిపోయింది. కానీ ఇంతటితో ఆపేస్తారా? ఇంకా ఏమన్నా అందరినీ ఒప్పించి ఇలాగే వాళ్ళని రకరకాల మార్గాల్లో దారికి తెచ్చుకొని ఇలాంటి సమావేశాలు ఫ్యూచర్ లో ఏమైనా నిర్వహించే ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.